నందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రత్యేకమైన ఈ బైబిల్ పరిశోధన సదస్సుకు విచ్చేసిన వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులకును, అలానే దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి ఎంతో ఆశ కలిగి అనేక ప్రాంతాల నుంచి చేరి వచ్చిన దేవుని పిల్లలు ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతూ, ప్రియులారా, మరి ప్రతి నెలలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ నెలలో ఒక మంచి అంశం, కుటుంబంగా వినవలసినటువంటి అంశం, మరి ముఖ్యముగా దంపతులైన వారు, భార్యాభర్తలైన వారు మరీ జాగ్రత్తగా వినవలసిన పాఠం. అందులో భర్తలైన వారు మరి ఇంకాస్త జాగ్రత్తగా వినాల్సినటువంటి మంచి అంశం. సహకారిని సన్మానించాలా? సహకారిని సన్మానించాలా? ప్రియులారా, బైబిల్ అనగానే మతం అనే ఒక ముద్ర వేసి ఇది చదవకూడదు, ఇందులో పెద్దగా కంటెంట్ అంటూ ఏమీ లేదు, ఇది మనుషులకు ఏమాత్రం ఉపయోగపడదు, మరి ముఖ్యముగా వ్యక్తి జీవితానికి కానీ కుటుంబాలకు కానీ ఈ పుస్తకం ప్రమాదకరమైనదని ఈ మధ్యకాలంలో మరి ఎక్కువగా ఈ తెలుగు రాష్ట్రాలలో కొంతమంది మత ఛాందస్యవాదులు అదే పనిగా బైబిల్పై వారు చేస్తున్న విషయ ప్రచారం, బైబిల్పై వారు బురద చల్లుతున్న విధానం మీలో అనేక మందికి తెలుసు. కానీ ఈరోజు ఒక మంచి విషయాన్ని, మంచి అంశాన్ని మీరు విన్న తర్వాత మీరే అంటారు, ఇంతకన్నా గొప్పగా ఏ గ్రంథం చెప్పింది, ఇంతకన్నా గొప్పగా ఏ పుస్తకంలో మనం చూడగలం అని నిజంగా స్త్రీలు కళ్ళకద్దుకోవాలి బైబిల్లో. అదే సమయంలో కుటుంబాన్ని కట్టుకోవాలి, కుటుంబాన్ని ఉన్నతంగా నిలబెట్టుకోవాలన్న ఆలోచన కలిగిన దంపతులు ఎవరైనా బైబిల్లో గుండెల్లో పెట్టుకుంటారు, అందులో అనుమానం లేదు. ప్రియులారా, సహకారి అనే మాట బైబిల్లో స్త్రీ అనేటువంటి పదానికి ఉపయోగించబడినటువంటి వేరు వేరు పదాలు, బైబిల్లో స్త్రీకి ఉపయోగించబడిన వేరు వేరు పదాలు బైబిల్లో మనం చదువుతున్నప్పుడు ముందు స్త్రీ అన్న పదాన్ని బైబిల్లో ఎక్కువగా మనం చూస్తుంటాం. అలానే నారీ అన్న పదాన్ని కూడా బైబిల్లో చదువుకుంటాం. అలానే సాటి అయిన ప్రక్కటెముక, లేదా దానికంటే ముందు సాటి అయిన సహాయము లేదా సాటి అయిన సహకారి, స్త్రీగా పిలువబడింది, సాటి అయిన సహకారిగా పిలువబడింది, నారీగా పిలువబడింది, ప్రక్కటెముకగా పిలువబడింది, ఆడది అన్న పదం కూడా బైబిల్లో ఉపయోగించబడింది. అలానే భార్య, ఇవన్నీ స్త్రీకి ఉపయోగించబడినటువంటి వేరు వేరు పదాలుగా మనం చూస్తుంటాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలులో ఒకరైన పేతురు గారి ద్వారా ఈ సహకారి విషయములో, భార్య విషయములో, స్త్రీ విషయములో, భర్తలైన వారు, పురుషులైన వారు ఎలా ఉండాలి, వారి పట్ల ఎలాంటి ఆలోచనతో, ఎలాంటి దృక్పథంతో ఉండాలో ఒక మంచి విషయాన్ని పేతురు గారికి తెలియచేయగా, పేతురు గారు రాస్తున్న ఒక మంచి మాట మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో, అటువలనే పురుషులారా అటువలనే పురుషులారా జీవమను కృపావరములో
మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి అన్నాడు. చూడండి, భార్యను సన్మానించి అనేటువంటి మాట ఇక్కడ మనం చదువుకుంటున్నాం. భార్యను సన్మానించాలి. ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? భర్తలకు కదా, పురుషుల కథ చెప్తున్నాడు. పురుషులకు నచ్చని పదం అదే కావచ్చు బైబిల్లో. ఒక హీరో తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం అన్నట్లు, పాపం పురుషులైన వారికి, భర్తలైన వారికి బైబిల్లో నచ్చని మాట ఏదన్నా ఉందంటే అది భార్యను సన్మానించండి. అసలు ఎప్పుడైనా చూశారో లేదో ఈ వాక్యం చదువుకున్నారా? ఎప్పుడైనా పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో మొదటి పత్రికలో 7వ వచనంలో భర్తలుగా మనలను భార్యలను సన్మానించమన్నాడు అని ఎప్పుడైనా అసలు ఉన్నట్లుగా ఏమైనా తెలుసా? కొన్ని తెలుసు అన్నారనుకోండి. నెక్స్ట్ నా ప్రశ్న ఏంటంటే, భార్యలను సన్మానించిన వాళ్ళు ఎవరున్నారో ఒకసారి చేతులు ఎత్తుతారా? పోనీయండి. అసలు సన్మానం అనేటువంటి మాటకు అర్థం ఏంటి? అసలు ఫస్ట్ సన్మానం అనేటువంటి మాటకు అర్థం ఏంటి? జనరల్గా లోకంలో సన్మానం అనేటప్పటికీ మనకు ఏముంది, ఒక వేదిక మీద వారిని పిలిచి ఒక శాల్వా కప్పి దండ మెడలో వేసి వాళ్ళ కోసం ఒక 2 మాటలు చెప్పగానే ఏమైపోయింది? సన్మానం అయిపోయింది. ఇది లోకంలో సన్మానము అంటే. మరి ఇక్కడ భర్తలు లేదా పురుషులు భార్యలను సన్మానించి అని అన్నాడు అని అంటే సేమ్ ఆ విధమైన సన్మానాన్ని గురించి మాట్లాడుతున్నాడా? సన్మానం గురించి మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో ఇంకొకరిని కూడా సన్మానించమన్నాడు దేవుడు. ఎవరిని? తల్లిదండ్రులను కూడా సన్మానించు అన్నాడు కదా. తల్లిదండ్రులను సన్మానించాలి అన్నాడు. తల్లిదండ్రులు సన్మానించండి అన్న మాటకు అర్థం ఏంటి? తల్లిదండ్రులను సన్మానించండి అనేటువంటి మాటకు కూడా ఏదో శాలువా కప్పి దండేయటం గురించి కాదు చెప్తున్నది అక్కడ. అంటే తల్లిదండ్రులను సంతోషపెట్టాలి, అంతేనా? తల్లిదండ్రులను సంతోషపెట్టటము అనేటువంటి మాట లేదా సంతోషపెట్టటమే తల్లిదండ్రులను సన్మానించడం. ఇది అర్థమైతే భర్తలకు దేవుడు పెట్టినటువంటి బాధ్యత, మీ సహకారి, నీ సాటి అయిన సహాయం, నీ భార్య సన్మానించు అన్నాడు. నెక్స్ట్ ప్రశ్న ఏంటి? అసలు ఎందుకు సన్మానించాలి? వస్తుంది కదా ప్రశ్న, ఎందుకు సన్మానించాలి అనే ప్రశ్నకు బైబిల్లో సమాధానాన్ని మనం మరలా చూస్తున్నప్పుడు, వివాహము అనేటువంటి కార్యాన్ని దేవుడు చాలా గొప్పగా చెప్పాడు, గొప్పగా చూశాడు బైబిల్లో. వివాహము అనేటువంటి ఆ కార్యక్రమానికి బైబిలు వేసిన పెద్ద పీట. బైబిల్లో వివాహ బంధానికి చాలా విలువ ఉంది. పనికి మాలిన పాశ్చాత్య దేశాలలో ఉన్న వాళ్ళు వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తే, ఈ దేశంలో ఉన్న పనికి మాలిన వారు వాళ్ళని చూపించి వాళ్ళు పాడైపోతే దానికి బైబిల్ కారణమని వీళ్ళు అంటున్నారు. మీకు అర్థమైందా? పాశ్చాత్య దేశాలలో ఉన్నవారు వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించేశారు. నిజమే అది. పాశ్చాత్య దేశాలలో విలువలుండవు. ఎవరు ఎంతకాలం ఎవరితో కాపురం చేస్తారో ఎవరికి తెలియదు. పిల్లల పరిస్థితి కూడా చూస్తుంటే ఈ పిల్లలు ఏ తల్లికి పుట్టారో ఏ తండ్రికి పుట్టారో కూడా తెలియని పరిస్థితి. తల్లి ఒకరైతే తండ్రి మరొకరు. అలాంటి ఒక దరిద్రమైన దయానీయమైనటువంటి సంస్కృతి పాశ్చాత్య దేశాలది. దానికి బైబిల్ కారణం కాదే. కానీ ఇక్కడున్న కొంతమంది పనికి మాలిన వారు పనిగట్టుకొని అక్కడున్నటువంటి వాళ్ళని చూపించి, వాళ్ళు క్రైస్తవులే కదా, వాళ్ళ దేశాలలో బైబిలే కదా, వాళ్ళ చదువుతుంది బైబిలే కదా, అటువంటప్పుడు వాళ్ళు చూసే వాళ్ళు ఎలా అయిపోయారో, వాళ్ళు అలా అయిపోవటానికి కారణం బైబిలే అని బైబిల్ మీద బురద చల్లుతున్నారు. బైబిల్ తప్పంటున్నారు.
బైబిల్ మంచిది కాదంటున్నారు. వాళ్ళు ఎవరో తప్పు చేస్తే దానికి బైబిల్ కారణమా? అలా అనుకుంటే ఇక్కడ మన దేశంలో మన కళ్ళ ముందు ఎన్ని జరగటం లేదు నేరాలు? ఒక పూజారి తప్పు చేశాడు గుడిలో. మీకు తెలుసు అనుకుంటాను. ఆ, ఉత్తర భారతదేశంలో ఎక్కడైతే దేవునికి పూజ చేస్తారో, ఎక్కడైతే దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారో, ప్రజలంతా ఎక్కడికైతే వచ్చి మొక్కుబళ్ళు చెల్లించుకుంటున్నారో అక్కడే అదే పూజారి ఒక 13 సంవత్సరాల బాలికను అతి దారుణంగా పాడు చేసి చంపేశాడు. ఇప్పుడు మనం ఏమనాలైతే, వాళ్ళు చదువుకున్న దాంట్లో అదే ఉందా, వాళ్ళకి అదే నేర్పిందా అని అంటే ఏమంటారు? అది రైటా? మరి అది రైట్ కానప్పుడు, అది నిజం కానప్పుడు ఎంతోమంది స్వామీజీలు, ఎంతోమంది బాబాలు, ఎంతోమంది పూజారులు, ఎంతోమంది పెద్దలు ఎన్నో విషయాలలో నేరస్తులుగా పేపర్లో వార్తల్లో మనం చూస్తున్నాము. అలాని వీళ్ళందరూ చెడిపోయారు, వీళ్ళందరూ పాడైపోయింది, వీళ్ళందరూ ఇలా అవటానికి వెనక ప్రేరణ ఏదో కాదు, వారు చదివే గ్రంథాలు అని మాట్లాడటం న్యాయమా? మీకులా మాట్లాడే సంస్కారం లేని వాళ్ళం కాదు మేము, కాస్త బుర్రున్నోళ్ళం. మీకులాగా మరి ఇంత కుసంస్కారముగా బైబిల్ పైన బురద చల్లాలంటే దుర్బుద్ధితో మాట్లాడుతున్న మాటలు తప్ప అవన్నీ కూడా, ఒకవేళ ముందు మాట్లాడితే ఒకసారి చూసుకోండి, వెనక తిరిగి చూడండి, ఎన్ని కనపడతాయో మీకు. తప్పు, వాళ్ళ తప్పు. ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. ఎందుకు సన్మానించాలి భార్యను? సహకారిని సన్మానించాలా? ఎందుకు సన్మానించమన్నాడు? అసలు నిజంగా భార్యను సన్మానించమని ఏమండి, ఒకవేళ మీరు ఎవరైనా కానీ డైరెక్ట్ మీరు పుట్టుకతో క్రైస్తవులుగా, అంటే క్రైస్తవ కుటుంబాలలో పుట్టని వారైతే, ఒకవేళ మీరు ఇంతకు మునుపు ఇంకా వేరే వేరే గ్రంథాలు ఒకవేళ మీరు చదువుకుని ఉంటే, నాకైతే అవగాహన లేదు, నేను అడుగుతున్నాను. ఒక నిజంగా ఏ గ్రంథాలలోనైనా కానీ భార్యను సన్మానించండి, భార్యను గౌరవించండి అని ఒకవేళ ఎక్కడైనా మీరు చదివారేమో, మీరు ఒకసారి ఆలోచించుకోండి. నాకు తెలియక అడుగుతున్నాను, చదివారేమో లేదో మీరు ఆలోచించండి. ఇంకా మనం ముందుకెళ్తుంటే చాలా విషయాలు మనకు బయటకు వస్తుంటాయి. కానీ నిజంగా వివాహ వ్యవస్థ కోసం ఎంత గొప్పగా మాట్లాడిందో బైబిల్ అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అన్నాడు. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా అన్నాడు. 1. 2, వివాహ బంధానికి ఉన్నటువంటి మరొక పేరు, అది పవిత్ర బంధం, పరిశుద్ధ వివాహం అంటాం కదా. మీరు పెళ్లి ఆహ్వాన పత్రికల మీద మీరు చూస్తుంటారు, పరిశుద్ధ వివాహ ఆహ్వానం అంటాం. అంటే ఇది పవిత్రమైనటువంటి వివాహమా, పవిత్రమైనటువంటి బంధమా? అవును. ఈ పవిత్రమైన ఈ వివాహ బంధము ద్వారా భార్య భర్తలుగా మారుతున్నారు. ఇలా భార్య భర్త అనేటువంటి కొత్త బాధ్యతలు, బంధము అనేది ఈ వివాహము ద్వారా ఏర్పడితే, ఈ భార్య భర్తలను గురించి బైబిల్లో ఇంకా ఉపయోగించినటువంటి కొన్ని పదాలు, స్త్రీ గురించి మనం మాట్లాడుకున్నట్లుగా నారి, ప్రక్కటి ముఖ, సాటిని సహకారి అని ఎలా అయితే కొన్ని పదాలు ఉపయోగించబడ్డాయని చెప్పానో, అదే సమయంలో భార్య భర్తలు అనగానే భార్య భర్తల గురించి కూడా చెప్పబడినటువంటి మాటలు కూడా మనకు బైబిల్లో చాలా కనబడతాయి. అందులో కొన్ని మాటలు మనం చూద్దాం. అంటే భార్య భర్తలు అనగానే చాలా తేలిక మీకు కనబడుతుందేమో, కానీ ఇంకా కొంచెం మనం బైబిల్లో మనం చదువుతున్నప్పుడు వారి మధ్య ఉన్నటువంటి బంధం ఎంత పటిష్టమైనదో చెప్పటానికి, ఎంత గొప్పదో మనకు అర్థం చేయించటానికి దేవుడు భార్యాభర్తల మధ్య బంధాన్ని దేనితో పోల్చి మాట్లాడుతున్నాడో ఒక మాట మనకు తెలిసిన మాట. 22వ అధ్యాయం ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ ఉపయోగించినటువంటి మాట నేను చదువుతున్నాను. అక్కడ ఏక దేహం, ఏక శరీరము అన్నాడు కదా. అక్కడ పురుషుడు కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిరువురు
ఏక శరీరము అన్నాడు చూడండి. అంటే భార్యాభర్తలు అనేటప్పటికీ దేవుడు చెప్తున్నాడు, మీరిరువురు ఇప్పుడు వేరు వేరు దేహాలు కాదు, వేరు వేరు శరీరాలు కారు, మీరిరువురు కూడా ఏకదేహము, ఏక శరీరం అన్నాడు. ఇది భార్యాభర్తల మధ్య ఉన్న బంధమా? అవును. ఇంకొక మాట, మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా చదువుతున్నప్పుడు అక్కడ తోటివారు అన్నాడు చూడండి. అక్కడ తోటిదై, తోటి అయినది అని మాట్లాడతాడు అక్కడ. అంటే తోటివారు అనేటువంటి మీనింగ్ అక్కడ మనకు కనబడుతుంది. భార్య భర్తలు అనగానే తోటివారు. ఒకటి ఏక శరీరం, 2 తోటిదై అన్నాడు అక్కడ. 2:14 అంటాడు అక్కడ, నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై అన్నాడు. చూసారు అక్కడ, నీకు తక్కువ అంటం లేదు. అది అక్కడ ఆయన నీకు తక్కువ అంటం లేదు, నీకు తోటిది. తోటిది అంటే ఇంకా మీకు అర్థం కావడానికి ఏమంటారు అంటే, నా కొలీగ్ అండి అంటారు చూసారు. ఇంగ్లీష్లో ఏమంటారు? నా కొలీగ్ అండి, నా తోటివాడు, నాతో కలిసి పని చేసేవాడు అని అర్థం. కొలీగ్స్ అంటారు కదా. తోటిదై అక్కడ ఏక శరీరం, ఇక్కడ తోటిదై అన్న పదాన్ని ఉపయోగించాడు. పేతురుపత్రికలో మాట్లాడుతున్నప్పుడు 1 పేతురుపత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడిన మాటల్లో అక్కడ ఉపయోగించిన పదం ఏంటంటే, జీవమను కృపావరములో నీతో పాలివారై అన్నాడు చూడండి. అక్కడ నీతో పాలివారు అన్నాడు. అంటే నీకన్నా తక్కువేమీ కాదు, నీతో ఈక్వల్ అన్నాడు. ఎందుకు ఈ మాటను ఇంతగా నొక్కి చెబుతున్నాడు అని అంటే ఒక్కటే కారణం, పురుషాధిపత్య సమాజం నాట నుంచి కూడా మనం చూస్తుంటే, అంటే నువ్వు ఆడదానివి కదా అని పురుషుడు స్త్రీ విషయంలో ఉపయోగించే భాష కావచ్చు, స్త్రీ విషయంలో వాళ్ళకున్న భావాలు కావచ్చు, అలానే స్త్రీల పట్ల ఉన్నటువంటి పక్షపాతం కావచ్చు, ఇవన్నీ ఎరిగినటువంటి దేవుడు చెబుతున్న మాట, ఒరేయ్ వీరిద్దరు ఇప్పుడు ఏక శరీరం అన్నాడు, నీ తోటిది అన్నాడు, పాలివారు, మీరిద్దరు కూడా పాలివారు, మీరిద్దరు ఈక్వల్ అన్నాడు. ఏమంటే ఇంగ్లీష్లో ఒక మంచి మాట అంటారండి. ఇంగ్లీష్లో ఏమంటారు భార్యను? వైఫ్, అది కామన్గా చెప్పేదే అందరికీ. ఇంకొక మంచి పదం ఉపయోగిస్తారు, బెటర్ ఆఫ్ అంటారు. అదే కదా, బెటర్ ఆఫ్ అంటే అర్థం ఏంటో తెలుసా? నా సగం. ఆవిడ ఉంటే నేను పరిపూర్ణుణ్ణి, దాని అర్థం ఏంటి? సగం, 50-50 కలిస్తేనే కదా 100. అంటే ఆవిడ నాలో సగం, ఆవిడ లేకపోతే నేను పరిపూర్ణుణ్ణి కాలేను. ఇటు ఎంత ఉందా బైబిల్లో భార్య గురించి? ఇటు ఎంతగా బైబిల్లో రాయబడిందా సహకారి గురించి? అవును, బెటర్ ఆఫ్, సహకారి అన్నాడు. అందుకే అక్కడ మనం చదువుతున్నప్పుడు కూడా 2వ అధ్యాయంలో ప్రారంభంలో దేవుడు నీకు సాటి అయిన సహకారి అన్నాడు. అక్కడ నీకు సాటి అయిన సహాయం వచ్చేది నీకు హెల్ప్ చేయడానికి వస్తుంది అన్నాడు. అంటే నీ అవసరత ఆవిడకుంది, ఆవిడ అవసరత నీకుంది. కనుక ఇందులో ఏమండి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నటువంటి ఆ భావన తప్పది. ఇంకా చెప్తాను. ఏమంటే కొన్ని పనులు ఉన్నాయి స్త్రీలు తప్ప పురుషులు చేయలేరు, వారు మాత్రమే చేయగలరు ఆ పనులు, వారు మాత్రమే ఆ పనులు చేయగలరు అన్నప్పుడు వారు లేకపోతే నువ్వు ఆ పనులు చెయ్యలేవు, చేసుకోలేవు. అంటే నువ్వు ఖచ్చితంగా నీ భార్య మీద నువ్వు ఆధారపడాలి. అటువంటప్పుడు ఎందుకు నువ్వు అంత చులకనగా, అంత నీచముగా, అంత తక్కువ చేసి, అంత అవమానకరంగా ఎందుకు స్త్రీ కోసం మాట్లాడుతుంది సమాజం? దేవుడు బైబిల్లో రాయించిన మాట సన్మానించు. సన్మానించు అన్న మాటకు ఏదో ఒకరోజు షాలో కప్పి దండేయటం కాదు. నిన్ననే కదా ఉమెన్స్ డే, 8వ తేదీ మహిళా దినోత్సవం. నిన్న ఏంటి
ప్రతి సంవత్సరం మార్చి 8 రాగానే మహిళల మీద ఎనలేని గౌరవం పుట్టుకొచ్చేస్తుంది. రాజకీయ నాయకులు మొదలుకుంటే పిల్లల వరకు. ఆ రోజు ఏమంటే ఇక ఇక మహిళల గురించి ఎవరు మాట్లాడినా చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. కానీ మహిళల పట్ల చూపించే వివక్షత ఇప్పటికి స్టిల్, అంటే నీ సహకారిని నువ్వే గౌరవించలేకపోతున్నప్పుడు ఈ సమాజం స్త్రీ పట్ల ఎలాంటి గౌరవంతో ఉంటుంది? ప్రాక్టికల్గా నా మాట మీరు ఆలోచించండి. నీ భార్య, నీ బెటర్ ఆఫ్, నీ శరీరం అని చెప్పుకుంటున్న నీ భార్యను నువ్వే గౌరవించినప్పుడు, నువ్వే చులకన భావనతో ఉన్నప్పుడు, ఇక బయటికి వెళితే సమాజం స్త్రీ పట్ల ఎలాంటి గొప్ప ఆలోచనలతో ఉంటుంది అనుకుంటున్నావు? నో, ఛాన్స్ లేదు. నిజంగానండి, బైబిల్ కళ్ళకద్దుకోవలసిన పుస్తకం, నెత్తిన పెట్టుకోవలసిన పుస్తకం. బైబిల్లో రాయబడిన మాటలను గుండెల్లో దాచుకోవాల్సినటువంటి మాటలండి బైబిల్లో, ఎస్పెషల్లీ నిజంగా స్త్రీలుగా. ఇంకా బైబిల్లో చదువుతున్నప్పుడు భార్యాభర్తల గురించి ఏక శరీరము, తోటివారు, పాలివారు అన్న పదాలతో పాటు సహకారులు అన్న పదం, యాత్రికులు అన్న పదం. ఎందుకు సహకారులు, యాత్రికులు అంటే వివాహము ద్వారా మీ ఇద్దరి మధ్య ఒక బాండింగ్, ఒక బంధం ఏర్పడింది. వివాహం అనేటువంటి బంధం, ఈ బంధం అనేది స్టిల్ మీ డెత్, చావు వరకు అది మీతో ఉండే బంధం. చావు వరకు ఇది జర్నీ ప్రారంభమైంది వివాహంతో, ఇది ప్రయాణం అది. కనుక ఈ ప్రయాణంలో ఒక పురుషుడువుగా లేదా ఒక భర్తగా నీ భార్యతో నువ్వు మెలగాలి, నీ భార్య విషయంలో నువ్వు ఎలాంటి బాధ్యత నీకుంది అనేటువంటి విషయం తెలియాలి. ఏమంటే ఎందుకు ఈ విషయాలు ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అంటే చెప్తానండి. కారణం లేకుండా నేను చెప్పడం లేదు ఈ పాఠం. ఈరోజు సోకాల్డ్ కేవలం క్రిస్టియన్ ఫ్యామిలీస్గా చెప్తున్నప్పటికీ కూడా అనేకమైనటువంటి సమస్యల వలయం లేదా సమస్యలతో ఉన్నటువంటి కుటుంబాలు ఎక్కువ కనబడుతున్నాయి. సంతోషముతో, సమాధానముతో, నెమ్మదితో ఉన్న కుటుంబాల కంటే కూడా సమస్యలతో, సందేహాలతో, సంఘర్షణలతో ఉన్న కుటుంబాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి. భార్యపై భర్తకు నమ్మకం లేదు, భర్త మీద భార్యకి నమ్మకం లేదు, వీళ్ళిద్దరి మీద పిల్లలకు నమ్మకం లేదు, పిల్లలపైన వీళ్ళకి అసలు నమ్మకమే పోయింది. ఈరోజు కుటుంబ పరిస్థితి ఇది. అవునో కాదో మీరు ఆలోచించండి ప్రాక్టికల్గా. ఏదో ఎక్కడో 1, 2 అయితే మనం వదిలేయచ్చు, మెజారిటీ ఫ్యామిలీస్ ఇలానే ఉన్నాయి. మరి మన కుటుంబాలను మనం సరి చేసుకోకపోతే ఎలా? ఎవరు సరి చేస్తారు? ఎవరికి పట్టింది? ఉదయం లేస్తే రాత్రి పడుకునేంతవరకు ఎవరు బిజీ వాళ్ళదే, ఎవరి కోసం ఆలోచించే పరిస్థితి లేదు. మీకు తెలుసు కదా, ఎవరు కింద పడిపోయిన వాడిని కూడా చేయించి పైకి లేపడానికి కూడా సమయం లేదు వాడికి. వాడు రక్తం మడుగులో ఉంటున్నా కానీ ఫోటో తీసుకొని వెళ్ళిపోతాడు, వీడియో తీసుకొని వెళ్ళిపోతాడు తప్ప కనీసం 102కి ఫోన్ చేసి వాడికి ఫస్ట్ ఎయిడ్ అందిద్దామన్న ఆలోచన ఎవరికి ఉండటం లేదు. ఇంకా అవసరం సెల్ఫీ దిగి స్టేటస్లో పెట్టుకునేటువంటి కాలంలోకి వెళ్ళిపోయాం. చచ్చిపోయేవాడికి సెల్ఫీ కావాలా? సెల్ఫీ దిగుతావా వాడితో? అంటే మతి ఉన్న వాడు చేసేటువంటి పనులేనా ఇవన్నీ కూడా? అంటే ఏమవుతుంది సమాజము అన్నది మీకు అర్థం చేయించడానికి మాటలు చెప్తున్నాను. బాగోలేదు అస్సలు. ఏమంటే ఇలాంటి భయంకరమైనటువంటి సమాజం మధ్య క్రైస్తవులంగా మనం ఉన్నాం. క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. ఆ ప్రభావం మన కుటుంబాల మీద పడేటువంటి అవకాశం లేకపోలేదు. మనం వాళ్ళ మధ్య ఉన్నాం కనుక భార్య మీద పడే ప్రభావం ఉంది, భర్త మీద పడిపోయే ప్రమాదం ఉంది, పిల్లల మీద పడిపోయే ప్రమాదం ఉంది. కుటుంబాలు బాగుంటేనే కదా సంఘం బాగుండేది. అందుకే ఎక్కడి నుంచి అయ్యా వైద్యం ప్రారంభించాలి అని అంటే మూలం నుంచి స్టార్ట్ అవ్వాలి ట్రీట్మెంట్ అనేది. ఎక్కడ మూలం అంటే ఫ్యామిలీ. కుటుంబం బాగుంటే సంఘం, కుటుంబం బాగుంటే సమాజం, కుటుంబం బాగుంటేనే దేశం. ప్రతి ఒక్కరూ మాట్లాడితే వేదికనెక్కి దేశం బాగుపడాలని మాట్లాడతారు. ముందు నువ్వు నీ కుటుంబాన్ని చూసుకో ఒకసారి వెనకకి తిరిగి. మార్పు సమాజంలో కాదు రావాల్సింది, ముందు నీలో, ఆ తర్వాత నీ ఫ్యామిలీలో, ఆ తర్వాత ఆటోమేటిక్గా సమాజం మారాల్సిన పని లేదు, మారిపోయింది ఆటోమేటిక్గా. ఏమండి ఇది కలిసి చేసేటువంటి ప్రయాణం. ఈ ప్రయాణం అనేది సాఫీగా జరగాలి. ఈ ప్రయాణంలో ఒడిదుడుకులు ఉండటానికి వీల్లేదు. ఈ ప్రమాదం యాక్సిడెంట్ జరగకూడదు. అంటే ఒక భర్త భార్య విషయంలో, ఎందుకు భార్య విషయంలోనంటే ఇంకో విషయం చెప్తాను.
లోకంలో కొన్ని స్లోగన్స్, కొన్ని నినాదాలు లేదా ఏమంటారు అంటే కొన్ని సూక్తులు స్త్రీల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంటికి ఇల్లాలు ఏమన్నారు? అంతే కదా, ఇంటికి ఇల్లాలే దీపం, ఇంటికి ఇల్లాలు దీపం అన్నారు. నిజమే. నిజంగా ఆ ఇంట్లో స్త్రీ లేకపోతే, ఇల్లాలు లేకపోతే, మీకు తెలుసు కదండి, ఒకరోజు స్త్రీ లేవకపోతే ఇంట్లో ఉండి కూడా ఎక్కడ చేత అక్కడే ఉండాలి, ఎక్కడ గిన్నెలు అక్కడే ఉంటాయి, ఎక్కడ బట్టలు ఎలా ఉంటాయి. అందుకే సామాన్యంగానండి పాపం వీళ్ళకు ఆఫీసులో సెలవు ఇచ్చినా కానీ పాపం ఆయన మాత్రం సెలవు ఇవ్వడండి. ఒకవేళ భార్యలు ఉద్యోగస్తులైతే ఆఫీసులోనే సెలవు దొరుకుతుందేమో తప్ప ఆయన దగ్గరకు వచ్చి ఏమండి కొంచెం ఇంటికి వెళ్ళి వస్తానండి అంటే మాత్రం ఒప్పుకోడు. ఎందుకంటే ఇవి లేకపోతే కష్టం. ఎలాంటి అక్కడ ఆఫీసులో నువ్వు లేకపోతే ఇంకొకరు, కానీ ఇక్కడ ఆప్షన్, నో ఆప్షన్ ఇక్కడ. ఏమండి ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ పిల్లలు కూడా ఉన్నారనుకోండి, భర్తకి ఒక్కడిగా ఉంటేనే కష్టం, పిల్లలు కూడా ఉంటే ఇంకా మరీ కష్టం. నిజంగా ఇంటికి ఇల్లాలు, నిజంగా ఇంట్లో ఇల్లాలు ఉంటే ఆ ఇల్లు ఉండే విధానమే అవి ఇంటికి వెళ్ళిపోని అర్థమైపోతుంది. ఏంటండి సిస్టర్ గారు లేరా? మీకేం తెలుసండి? ఇక తెలిసిపోతూనే ఉందండి. చూసారా ఇల్లు ఎంత బాగుందో? చూసారా బట్టలు? చూసారా ఎలా ఉన్నాయో? ఏంటి హాల్లో ఉండవలసినవి బెడ్రూమ్లో ఉండవలసినవి హాల్లోకి వెళ్ళిపోయి, అక్కడ ఉండవలసిన కిచెన్లోకి వచ్చేసే ఏంటి ఇదంతా? ఆహా, లేదన్నమాట, అర్థమైపోయింది. ఇంకొక మాట చెప్తుంటారు, ఇల్లాలి చదువట ఇంటికి వెలుగు. ఇవి లోకంలో ఒకప్పుడు ఏమండి విన్నటువంటి మాటలండి అవి. ఇల్లాలి చదువు అంటే భార్య చదువుకున్నదైతే, తల్లిగా చదువుకున్నదైతే ఇంటికి దీపంగా ఉంటుంది, వెలుగుగా ఉంటుంది అని. ఇంకా చెప్తాను బైబిల్ ప్రకారంగా, ఇంట్లో ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే వండేది కారమైన, ఉప్పైనా, పసుపైనా, మసాలాలైనా ఇవన్నీ ఏంటి? మెడిసిన్స్. ఇందులో ఏ ఒకటి అటు ఇటు అయ్యిందనుకోండి, నీ ఆరోగ్యం కాస్త కొలాప్స్ అయిపోద్ది, పిల్లల ఆరోగ్యం దెబ్బతిండిపోద్ది, మొత్తం ఫ్యామిలీ అంతా హాస్పిటల్ పడిపోతారు. అంటే మేమని మన హాస్పిటల్కి వెళ్ళకుండా మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ మనకు అవసరమైనవి వండి పెట్టే చేసేటువంటి బాధ్యత ఎవరిది? భార్యది, స్త్రీ. ఇంకా మీరు ఆలోచించండి, ఒకవేళ నిజంగా ఇంట్లో భార్య బాధతో ఉంటే, భార్య దుఃఖంతో ఉంటే, భార్య బాధతో ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు, ఆమెకు మనశ్శాంతి లేనప్పుడు ఇంట్లో నెమ్మది, సంతోషం ఉంటుందా? ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో. అసలు నో ఛాన్స్ అండి. భార్య సంతోషంగా ఉంటే ఇల్లంతా కూడా సంతోషంగా ఉంటుంది. స్త్రీ ఆనందంగా ఉంటే భర్త ఆనందంగా, పిల్లలు ఆనందం, ఆ కుటుంబం అంతా కూడా మంచి వాతావరణంలో ఉంటుంది. భార్య దుఃఖపడితే చాలిక కుటుంబం అంతా దుఃఖమే. అంత కీలకమైనటువంటి పోస్ట్, అంత కీలకమైన బాధ్యత స్త్రీది. ఇప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? సన్మానించాలా వద్దా? నువ్వు ఆమెను సన్మానించలేదనుకో, ఇంక నీకు రోగాలే. నువ్వు సన్మానించలేదనుకో, ఇంక నీకు మనశ్శాంతి ఉండదు. నువ్వు కానీ భార్యను సన్మానించకపోతే నీకు ఒక రకంగా చెప్పాలి, 3 పూట్లు సరిగా భోజనం కూడా ఉండదు. నీకు అన్ని బందిక. ఇక నీకు నెమ్మదిగా అన్ని బీపీ స్టార్ట్ అయిపోద్ది, ఉంటేనే స్టార్ట్ అయిపోద్ది, లేకపోతే. సన్మానించటం అనేటువంటి మాటకు అర్థం ఏదో నువ్వు ఆమెకు షాలో కప్పాలి, దండ వేయాలని కాదు అక్కడ అర్థం. వన్ థింగ్ ఏంటంటే సంతోషపెట్టడం. సంతోషపెట్టు. సన్మానించడం అంటే ఆమెకి ఎప్పుడు సంతోషం కలుగుతుంది? ఆమెకు కొన్ని అవసరాలు ఉంటాయి, భౌతికమైన అవసరాలు. అదే సమయంలో ఆత్మీయ అవసరాలు కూడా ఉన్నాయి. భౌతికమైన ఆత్మీయ అవసరాలను నీవు తీర్చినప్పుడు ఆమెకు సంతోషం. ఆ సన్మానం అంటే అదే. ఆమె కోరుకున్నది ఇవ్వటం, ఆమె అవసరాలు తీర్చటం. ఆమె అవసరాలను తీర్చటమే ఆమెను నువ్వు సన్మానించడం, సంతోష పెట్టటం. పిల్లలారా,
మీరు మీ తల్లిదండ్రులను ఏం చేయమన్నాడు? సన్మానించు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు సంతోషపెట్టడమే తల్లిదండ్రులను. అంటే తల్లిదండ్రులను సంతోషపెట్టడమే సన్మానించటం అన్న మాటకు అర్థమైతే, మరి భార్యను సన్మానించడం అన్న మాటకు అర్థం ఏంటి? భార్య అవసరాలు తీర్చు, భార్య అవసరాలు తీర్చు అన్నాడు. ఏమండి ఇది మీరు చెప్తున్నదా బైబిల్ చెప్పిందా అని మీరు నన్ను అడుగుతారేమో. మీరు ఇదేంటండి మరి మీరు మీరు మనం మనం ఒకటేయండి, మరి అంత ఏదో వన్ సైడ్గా మరి స్త్రీల పక్షాన భార్యల పక్షాన మాట్లాడుతున్నట్లుగా. ఏమండి నేను ఎవరి పక్షాన దేవుని పక్షాన మాట్లాడుతున్నాను, బైబిల్ పక్షాన మాట్లాడుతున్నాను. నేను ఎవరి పక్షపాతిని కాను, దేవుని పక్షపాతిని, బైబిల్ పక్షపాతం. చూద్దాం నిజంగా భార్యని ఎందుకండి సన్మానించాలి అనేటువంటి ప్రశ్నకు బైబిల్ ఏ సమాధానం చెప్తుందో చూద్దాం. ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి మనం చదువుతున్నప్పుడు, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి చెప్పేశాడు. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అన్నాడా. నెక్స్ట్ మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదురు దాన్ని నిలవబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకొనెను అన్న విషయాన్ని ఎందుకు చెప్తున్నాడు? ఆయన సంఘము కోసం తన్ను తాను ఎలా అప్పగించుకున్నాడో, సంఘము అంటే వధువు అంటే స్త్రీ అయితే, పురుషుడా భర్తగా నీవు కూడా నీ భార్య కొరకు అవసరమైతే నిన్ను నీవు అప్పగించుకోవటానికి సిద్ధపడు. అంత ప్రేమించాలా భార్యను? ఉన్నారండి అలా ప్రేమించే భర్తలు? అలా ప్రేమించే భర్తలు ఉన్నారా? మీరు అలా లేరు అని అంటే మీరు బైబిల్ను పాటించటం లేదని అర్థం. ఒకటే చెప్తున్నాను, బైబిల్లో ఉన్నది చెప్తున్నాను. బైబిల్లో ఉన్నది చేయటం లేదంటే దాని అర్థం ఏంటంటే బైబిల్ను మనం పాటించడం లేదని అర్థం, అంతే. అంటే బైబిల్లో దేవుడు చెప్పిన మాటకు మనం విధేయత చూపించడం లేదని అర్థం. బైబిల్లో దేవుని మాటకు విధేయత చూపించడం లేదని దాని అర్థం ఏంటంటే బైబిల్లో ఏమున్నా నేను ఇంతే. ఇంకా ఏంటి ఇంత ధైర్యం చేస్తావా? ఇంత సాహసం చేస్తావా? నువ్వు అంత ధైర్యానికి అంత సాహసానికి ఒడిగట్టినప్పుడు ఇక నిన్ను ఎవడూ మార్చలేడు. దానికి మూల్యాన్ని, దానికి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు, అందులో నో డౌట్. దేవుని ఆజ్ఞలను నువ్వు నడుచుకోవటమే కదా దేవుని ప్రేమించడం అన్న మాటకి అర్థం. అందులో రాయబడిన మాటే కదా ఇది, నీ భార్యను ప్రేమించు అని. అవసరమైతే నీ భార్య కోసం నిన్ను నీవు అప్పగించుకో. యేసుక్రీస్తు ఎలా సంఘం విషయంలో తన్ను తాను అప్పగించుకున్నాడో, నీవు కూడా నీ భార్య విషయంలో అంత గాఢమైన ప్రేమను నువ్వు కలిగి ఉండాలి అని చెప్పాడు. నెక్స్ట్ చూద్దాం ఎలా ప్రేమించాలి అన్న విషయాన్ని చెబుతున్నప్పుడు తర్వాత మాటలో 28లో ఏమండి అలా చదువుతూ కిందికి వస్తున్నప్పుడు 29లో తన శరీరమును ద్వేషించువాడెవడును లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి 29:30లో ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అన్నాడు. అంటే ఇక్కడ 28, 29, 30 వచనాలలో ప్రేమించబద్ధులమై ఉన్నాము అన్న మాట చెబుతున్నప్పుడు ప్రేమించితే ఏం చేయాలి అనేటువంటి దానికి సమాధానంగా మొట్టమొదటి చెప్పిన మాట ఏంటంటే ప్రేమిస్తే పోషించాలి అన్నాడు, ప్రేమిస్తే సంరక్షించాలి అన్నాడు, ప్రేమిస్తే కాపాడాలి అన్నాడు. ఈ మూడు చేయాలి. నేను భార్యను ప్రేమిస్తున్నాను అని అంటావా? అయితే నీ భార్యను నువ్వు ప్రేమిస్తే నీ భార్యను నువ్వేం చేయాలి? మొదటగా పోషించాలి అన్నాడు. రెండోది సంరక్షించు నీ భార్యను. 3 కాపాడాలి నీ భార్యను. అంటే ఇక్కడ మరలా ఈ మూడు వేరు. మొదటగా పోషించటం. చాలామంది ఏం చేస్తారంటే పోషించటం అంటే ఏంటి? పోషించడం అనేటువంటి మాటలో కూడా మళ్ళీ 4 విషయాలు ఉన్నాయి. పోషించటం అని అంటే నిర్గమాకాండం 21వ అధ్యాయం తర్వాత చదువుకోండి, అక్కడ చెప్తాడు, రూల్స్ చెప్తాడు. పోషించడం అనేటువంటి మాటకు ముందుగా ఆమెకు ఆహారం, భోజనం,
అంటే ఆమెకు భోజనం నువ్వే సమకూర్చాలి ఒకటి. రెండు, నీరు అంటే అన్నపానములు అంటాడు కదా, అన్నము పానము, అన్నపానములు. నెక్స్ట్ ఏంటి? వస్త్రం, బట్టలు ఎవరు? నువ్వే. ఆ తర్వాత సంసార ధర్మములు అంటే ప్రతి భర్త తన భార్య విషయంలో అతని ధర్మాన్ని వారి ధర్మాలను నిర్వర్తించాలి. సంసార ధర్మాల కోసం మాట్లాడుతున్నాడు. అంటే ఈ నాలుగింటిలో ఎక్కడ కూడా లోపం లేకుండా భార్య విషయంలో నువ్వున్నావు అని అంటే నీ భార్యను ప్రేమిస్తున్నావని అర్థం, పోషిస్తున్నావని, ముందుగా పోషిస్తున్నావని. నెక్స్ట్ సంరక్షించడం అనే మాట ఉంది చూసావా? సంరక్షించడం అనే మాట కూడా, అది కూడా వేరు. సంరక్షించడం అని అంటే నిజంగా నీ భార్య విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండటం. సంరక్షణ, ఆ సంరక్షకుడు అంటారు చూసారా, సంరక్షకుడు అంటారు. గార్డియనా, రైట్, పేరెంట్ లేదా గార్డియన్ ఉంటారు కదండి. తండ్రి లేకపోతే నెక్స్ట్ ఎవరు ఆ బాబు బాధ్యత, పాప బాధ్యత ఎవరు అంటే గార్డియన్ సైన్ అని పెట్టించండి అని అంటారు స్కూల్లో. సంరక్షకుడు అంటే పోషించడం ఒక ఎత్తు అయితే ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా చూసుకోవటం అనేది సంరక్షించటం. ఎందుకంటే స్త్రీలు అన్ని సందర్భాలలో ఒకలా ఉండవు కదా వారి ఆరోగ్య పరిస్థితులు. ఎస్పెషల్లీ స్త్రీలలో మనం చూస్తున్నప్పుడు స్త్రీలకు ఉన్నటువంటి ధర్మం అన్నది ఏదైతే ఉందో, స్త్రీ ధర్మము అని దేవుడు వారికి శరీరంలో పెట్టినటువంటి ఆ కార్యం అన్నది, ఆ సమయంలో వాళ్ళు చాలా నీరసపడిపోతారు, చాలా బలహీన పడిపోతుంటారు, వారి మనసు కూడా స్థిమితంగా ఉండదు. అటువంటి సమయంలో ఒక భర్తగా, ఒక పురుషుడుగా నీ బాధ్యత ఏంటి? ఎలా ఉండవు నీ భర్త, నీ భార్యతో? ఏమైనా ఆలోచించగలుగుతున్నావా? ఆవిడ కోసం అర్థం చేసుకోగలుగుతున్నావా? పోనీ ఏదైనా ఇంకా బలహీనమైపోయి ఒకవేళ వ్యాధి రోగంతో ఒకవేళ ఉంటే ఆ సమయంలో ఆమెను నువ్వు సంరక్షించగలుగుతున్నావా? ఏదైనా ఇంట్లో ఆమెకు ఏమైనా సహాయం చేయగలుగుతున్నావా? ఇప్పుడు ఏమండి, అది సంరక్షణ. వివాహ బంధములో ప్రమాణం చేసావు, మర్చిపోయావా? వ్యాధిలోను, బాధలోను, కష్టాల్లో, సుఖములో, సంతోషములో, అన్నిటిలో కూడా నేను పాలు పంచుకుంటాను అని మాట ఇచ్చా. వివాహం ఆ బంధువులు ఆ రోజు చేసిన ప్రమాణాలలో. మరి వ్యాధులు పంచుకోవా? రోగంలో పంచుకోవా? ఆనందంలో మాత్రమేనా? ఆరోగ్యంలో మాత్రమేనా? కేవలం కలిమిలోనేనా? లేమిలో వదిలేస్తావా? తప్పు కదా. అంటే సంరక్షించటం అనే మాటకు అది చెప్తున్నాను. అంటే తన యొక్క ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితిని కూడా నువ్వు అర్థం చేసుకుని ఆవిడతో నువ్వు కాపురం చేయాలి. అందుకే పేతురు గారు మాట్లాడుతూ అంటారు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చెయ్యండి అంటాడు. అంటే నీ భార్యతో నువ్వు కాపురం చేయటానికి నీకు అవసరమైనది ఏంటి? జ్ఞానం. ఏంటి జ్ఞానం? అదే వారు ఏ సమయంలో ఎలా ఉన్నారో చూసి వారితో నువ్వు అలా మెలుగు. వారి మనసు ఎప్పుడూ ఒకలా ఉండదు, మీకు తెలుసు కదండి. ఒక ఆయన చెప్తూ అన్నాడు లేని పెళ్ళిళ్ళు నవ్వుకోవడానికి, అలా ఎలా ఉంటుందంట ఆడవాళ్ళ మనసు అంట టచ్ స్క్రీన్ లాంటిది ఏదో చెప్తాడు కదా. అంటే ఆటోమేటిక్ ఏమైపోతుంది, టచ్ చేయగానే ఇమేజ్ అన్ని మారిపోతున్నట్టుగా అలా ఇలా వీళ్ళు కూడా ఏంటంటే ఎప్పుడు ఒకలాగా ఉండదు, ఏ క్షణానికి ఎలా ఉంటారో తెలియదు కనుక నువ్వే కొంచెం అర్థం చేసుకొని, అంటే అటువంటిప్పుడు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియనప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, చాలా జ్ఞానంతో ఉండాలి కదా, చాలా యుక్తిగా నడుచుకోవాలి కదా. మరి అటువంటి పరిస్థితుల్లో లేదనుకోండి మొత్తం భస్మం అయిపోద్ది, మొత్తం బరెస్ట్ అయిపోద్ది. అందుకే జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. ఆల్రెడీ చెప్పాడు కదా, మిక్కిలి బలహీనమైన ఘట్టం అంటే దాని అర్థం శారీరకంగా అంతే. కనుక ఇది సంరక్షించడం అనేటువంటి ఆ మాటలో ఉన్న అర్థం. ఇక కాపాడుకోవటం అనేటువంటి విషయం అన్నది ఏదైతే ఉందో నిజంగానే కాపాడుకోవాలి. ఏంటి వారికి కూడానండి, ఎస్పెషల్లీ స్త్రీలకు వాళ్ళు గౌరవించబడాలని కోరుకుంటారు. ఇప్పుడు మనం ఎలా అనుకుంటాం, మనకు రెస్పెక్ట్ కావాలి, మనల్ని గౌరవించాలి అని మనమైతే ఎలా అయితే కోరుకుంటారో పురుషుడిగా భర్తగా, అలానే స్త్రీ కూడా గౌరవించబడాలి అని కోరుకుంటుంది. ఆమె గౌరవానికి ఏమండి ఏమాత్రం అటు ఇటు అయితే తను కూడా తట్టుకోలేదు. కానీ చాలామంది పురుషులు చేసేటువంటి, భర్తలు చేసే పని ఏంటంటే 10 మందిలో కూడా నీకేం తెలియదు, నోరు మూసుకో, లోపలికి వెళ్ళిపో, నువ్వేంటి అంత అని ఏమంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూడండి. అంటే స్త్రీని చాలా చులకన చేసి, భార్యను చాలా అవమానకరంగా, ఎదుటివారు నవ్వుకునేటట్లుగా, హేళనగా, అపహాస్యంగా మాట్లాడుతున్నప్పుడు
తన మనసు ఏమైపోవాలి. అందుకోసం వద్దు, ఆమె కూడా గౌరవించబడాలని కోరుకుంటుంది. కనుక ఒక మర్యాద, రెస్పెక్ట్. ఇక్కడ ఏమండి, హానర్ అనేది వేరు, రెస్పెక్ట్ అనేది వేరు. ఓకేనా? హానర్ చేయటం అని అంటే చెప్పారు, సన్మానం దానికి హానర్ అన్నారు. రెస్పెక్ట్ అంటే గౌరవం అని. ఇక్కడ హానర్ గురించి మాట్లాడుతున్నారు. సన్మానము అని అంటే సంతోషపెట్టు ఆమెను. ఆమె సంతోషపడుతుంది. ఎప్పుడు సంతోషపడుతుంది? ఆమె యొక్క భౌతిక ఆత్మీయ అవసరాలు ఈ రెండింటిని కూడా నువ్వు తీరుస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆమె ఆనందంగా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు. మీ ఇద్దరు సంతోషంగా ఉంటే పిల్లలు సంతోషంగా ఉంటారు. కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి నీ భార్య విషయంలో నువ్వు చేసిన తప్పుకు తను కానీ హట్టయిపోతే చాలా కష్టం, చాలా కష్టం అండి. మీకు తెలుసు, భర్తలుగా ఏమండి, ఒక్కసారి కానీ ఆవిడ కానీ మనసు నొచ్చుకుని గాయపడిపోయి ఏమండి ఇంకా మాట్లాడడం మానేసి తిప్పుకోవడం, ఇవన్నీ చూస్తుంటే మరలా వాళ్ళు మామూలు స్థితికి తీసుకురావడానికి ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియదు. ఎందుకు హర్ట్ చేయాలి? వద్దు. అంటే ఒక భర్తగా భార్య విషయంలో దేవుడు చెబుతున్న మాటలు ఏంటంటే, నీ భార్యను నువ్వు ప్రేమిస్తున్నావు కదా, ప్రేమిస్తే ఆమెను నువ్వు పోషించు. ప్రేమిస్తున్నావు కదా, సంరక్షించు. ప్రేమిస్తున్నావు కదా, కాపాడుకో అన్నాడు. అయితే మళ్ళీ కొంతమందికి అనుమానం ఏంటంటే, మీరు బాగానే చెప్తున్నారు, అసలు మా ఆవిడ గురించి నీకు ఏం తెలుసని. ఇవన్నీ చెప్పుకోవడానికి చదువుకోవడానికి బాగుంటాయి, కానీ మీకు తెలియదన్నా అంతే. ఇక నేనేం చెప్పలేను ఒక మాటలో, మీకు తెలియదు ఇవన్నీ. అది ఎలాంటిది అనుకుంటున్నావు? ఒకరోజు 1 గంట ఇంట్లో ఉంటే చుక్కలు కనపడతాయి నాకు. అందుకే లేవగానే బయటికి వెళ్ళిపోతాను, పడుకుందా అని ఫోన్ చేసి ఇంటికి వస్తాను. ఎందుకు? ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు అంటాడు. నిజమే, 100% నువ్వు అన్నది రైటే. 100% నువ్వు అన్నది రైటే, అని కాదంటాం లేదు. అయినా సన్మానించి అన్నాడు దేవుడు. దేవుడు చెప్తున్నాడు, నేను కాదు. అయినా ప్రేమించు అన్నాడు, అయినా పోషించు అన్నాడు, అయినా నువ్వు కాపాడుకోవాల్సిందే, తప్పదు. ఏమండి, బైబిల్లో కూడా టైప్స్ ఆఫ్ వైఫ్స్ అని మీరు బైబిల్లో చూస్తుంటారు. అంటే ఏమంటారు, భార్యలలో రకాలు. అందులో ముందు పాజిటివ్ వైఫ్స్ గురించి చూద్దాం. బైబిల్లో పాజిటివ్ వైఫ్స్ చూద్దాం. అంటే అనుకూలంగా బైబిల్కు దేవునికి అనుకూలంగా ఉన్నటువంటి భార్యలు ఎలా ఉంటారు, స్త్రీలు ఎలా ఉంటారో ముందు వాళ్ళు చూసిన తర్వాత నెగిటివ్ రోల్ తర్వాత మాట్లాడుకుందాం. ముందు పాజిటివ్ రోల్ చూద్దాం. కాబట్టి వైఫ్స్ పాజిటివ్గా ఎలా ఉంటారో ముందు కొన్ని బైబిల్లో చదువుతుంటే ముందుగా ఏమంటారు, సామెతల గ్రంథం ముందు చదువుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం త్వరగా 11వ అధ్యాయం 16వ వచనంలో, సామెతలు 11:16లో నెనరుగల స్త్రీ ఘనత నొందును అన్నాడు. చాలు, నెనరుగల స్త్రీ అన్నాడు. నెనరుగల స్త్రీ అని అంటే ప్రేమ కలిగిన స్త్రీ అని అర్థం. నెనరుగలిగిన, ప్రేమ కలిగిన స్త్రీ ఘనత నొందును అన్నాడు. బాగుంది. అంటే ఈవిడ ఏమి కలిగినటువంటి భార్యగా ఉంది? ప్రేమ కలిగిన భార్య. బాగుంది. నెంబర్ 1. నెంబర్ 2 చూద్దామా? అదే అధ్యాయము 12వ అధ్యాయం, ప్రక్క అధ్యాయం 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. ఈవిడ యోగ్యురాలైన భార్య. మొదట నెనరుగలిగిన భార్య, ప్రేమ కలిగిన భార్య మొదటగా. రెండో భార్య అంటే రెండో భార్యనే కాదు, అంటే భార్యలో ఉన్న రెండో క్వాలిటీ అని అర్థం అక్కడ. మళ్ళా 3 అనగానే మూడో భార్య అనుకోకండి, అలా ఒక్కలే. అర్థమైందా? దేవుడు ఆదాముకు గాఢనిద్ర కలగజేసి 2 అవ్వాలని తీయలేదు. ఒకే ప్రక్కటెంకని తీశాడు, ఒకే స్త్రీని చేశాడు. వాళ్ళిద్దరిని కలిపి ఒక్కనే వివాహం చేశాడు. ఒక్కలే, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 10 మంది కాదు. వాళ్ళు చేశారు కదా, వాళ్ళు చేసింది రైట్ అని దేవుడు అనలేదు కదా. వాళ్ళు చేసినందుకు వాళ్ళు ఎన్ని బాధలు అనుభవించారో రాయించాడు దేవుడు. దాని అర్థం ఏంటంటే, బుద్ధి లేని బుద్ధిహీనుడా, వాళ్ళు చూసావు కదా, వాళ్ళ చరిత్ర పెట్టాను కదరా ముందు, మళ్ళా నువ్వు ఇక నేను ఏం చేయాలి చెప్పు దానికి. అంతే, దేవుడు చెప్పలేదు, ఏకపత్ని పురుషుడు అన్నాడు. అదే కదా బైబిల్లో ఉంది.
ప్రతి స్త్రీకి సొంత భర్త, ప్రతి పురుషునికి సొంత భార్యలు కాదు, భార్య సింగులర్ ఏకవచనమే ఉపయోగించాడు. రైట్, మళ్ళీ చూద్దాం. అంటే మంచి భార్యలో ఉన్న 2 లక్షణం అనమాట. అది మాట్లాడుకుందాం. మొదటి ప్రేమ కలిగిన భార్య, 2 యోగ్యురాలైనటువంటి భార్య, 2 3 14వ అధ్యాయం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ అనమాట ఈవిడ. భార్య పక్కన పెడదాం, మళ్ళీ 3-4 గంటలు ఎటు వెళ్ళిపోతుంది. ఏమంటే ఆ స్త్రీకి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే, మొదటి లక్షణం మంచి గుణం ఏంటంటే నెనరగలిగింది, ప్రేమ కలిగింది. 2వ లక్షణం ఏంటి? యోగ్యురాలు అయినటువంటి స్త్రీ. 3వ లక్షణం ఏంటి? స్త్రీకి ఉండవలసిన 3వ లక్షణం ఏంటి? జ్ఞానవంతురాలు, 3వ మంచి లక్షణం. ఇక నాలుగవది చూస్తుంటే 18వ అధ్యాయం 22వ వచనమా, 18వ అధ్యాయం 22. భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని అంటే నెమ్మది దొరికింది. నెమ్మది కలిగిన భార్య, మేలు కలుగజేసినటువంటి భార్య. ఎవరు అదే కదా నెమ్మది, మేలు అని అంటే నెమ్మది అని అంతే, వేరే బైబిల్లో మనం చదువుతున్నప్పుడు. ఓకేనా? నెమ్మది కలిగినటువంటి స్త్రీ. 1 ప్రేమ కలిగిన స్త్రీ, 2 యోగ్యురాలైన స్త్రీ, జ్ఞానవంతురాలైన స్త్రీ, తర్వాత నెమ్మది కలిగినటువంటి స్త్రీ. తర్వాత 19వ అధ్యాయం, అదే 19వ అధ్యాయం సామెతలు 14వ వచనం, అదే 19-14. గృహమును విత్తనమును పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య అన్నది చూడండి. ఈవిడట సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ, సుబుద్ధి కలిగిన స్త్రీ. ఇప్పటికి ఎన్ని లక్షణాలు అయినాయి? 5. రైట్, ఇంకోటి చూద్దాం. 6 31వ అధ్యాయం అదే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం, 31వ అధ్యాయం 10వ వచనంలో గుణవతి అయినటువంటి భార్య. ఎన్నో లక్షణం ఇది? 6. ఇంకొకటి పేతురు రాసిన మొదటి పత్రిక 3:7లో పరిశుద్ధ స్త్రీలకు తగినట్లుగా అన్నాడు. అక్కడ పరిశుద్ధ స్త్రీ అన్నాడు. మొదటి పేతురు పత్రిక 3:7. ఇప్పుడు చూడండి, అంటే నిజంగా ఒక మంచి భార్య అనుకుంటే ఆ మంచి భార్యలో ఉండాల్సిన లక్షణాలు ఇప్పుడు నేను చెప్తున్నాను. మీరు మంచి భార్య అయితే మీలో ఉండవలసినటువంటి మొత్తం ఎన్ని క్వాలిటీస్ మనం చూసాం ప్రస్తుతానికి? 7 క్వాలిటీస్. ఓకే, సంపూర్ణం. 7 లక్షణాలు. అందులో మొదటిది ఏంటి? ప్రేమ కలిగిన భార్యగా ఉన్నావా? రెండోది యోగ్యురాలైన భార్యగా ఉన్నావా? జ్ఞానవంతురాలైన భార్యగా ఉన్నావా? నెమ్మది కలిగిన భార్యగా ఉన్నావా? సుబుద్ధి కలిగినటువంటి లక్షణం నీలో ఉందా? గుణవతి అయినటువంటి భార్యవైనా, పరిశుద్ధమైనటువంటి స్త్రీవైనా. 7 మంచి లక్షణాలు. 7 లక్షణాలు కలిగినటువంటి స్త్రీ నీకు భార్యగా వస్తే ఎలా ఉంటుంది నీ లైఫ్? 7 లక్షణాలు కలిగిన ఒక స్త్రీ నీకు భార్యగా ఉంటే నీ ఇల్లు ఎలా ఉండాలి? నీ లైఫ్ ఎలా ఉండాలి? ఇన్ని లక్షణాలు కలిగినటువంటి స్త్రీ ఒకవేళ ఉంటే, నిజంగా ఎవరికైనా భార్యగా ఉంటే ఆ లోకంలో ఒక మాట అంటుంటారు, ఆవిడండి ఉత్తమ ఇల్లాలు. లోకంలో ఉపయోగించే ఒక పదం ఏంటి? ఉత్తమ ఇల్లాలు. ఇప్పుడు చెప్పండి, స్త్రీలుగా మీరు ఆలోచించండి. అంటే ఈ 7 క్వాలిటీస్ నాకు ఉన్నాయా? ఈ 7 క్వాలిటీస్ నాకుంటే నేను ఉత్తమమైన ఇల్లాలుగా నేను ఉంటాను. నిజంగా ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి ఆ భార్యగా నేను నా భర్తకు ఉంటే, నీ భర్త నేను ఎందుకు సన్మానించాడు? నీ భర్త నిన్ను ఎందుకు ప్రేమించాడు? ఎందుకు నిన్ను పోషించాడు? ఎందుకు నిన్ను సంరక్షించాడు? ఎందుకు నిన్ను కాపాడుకోడు? మనకి ఈ 7 క్వాలిటీస్ మంచి లక్షణాలు. ఇవన్నీ పాజిటివ్ షేడ్ అనుకుంటే, ఏమండి నెగిటివ్ షేడ్ కూడా చూద్దాం. ఏమండి నెగిటివ్ షేడ్ కూడా చూస్తుంటే ఇవి చూస్తే, ఎందుకంటే ఇవి ఎక్కువ మందికి ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయిపోతుంటాయి లేండి. 11వ అధ్యాయం, మరలా అక్కడికి వెళ్ళిపోదాం. 11వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ అధ్యాయం చదువుకుందాం. మరలా 11వ అధ్యాయము ముందుగా 22వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం. త్వరగా సామెతలు 11:22. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. నెంబర్ 1 అన్నాడు. చూసారా? అంటే ఏమి లేదట ఈవిడకు? వివేకం లేదు. వివేకము లేని స్త్రీ నీకు భార్యగా వచ్చిందంటే నువ్వు ఎవరిని చేసుకున్నావో తెలుసా? బైబిల్ ప్రకారంగా అందాన్ని చూసావు కదరా. అయిందా? ఆ రోజు ఏం చూసావు? కలర్ అన్నావు కదా.
నా కలరు ఆవిడ కలరు సేమ్ సేమ్ టు సేమ్ అన్నావు అంతే. వెళ్ళిపోయావు కదా, సరిపోయింది. హైట్ చూసుకున్నావు కదా, ఓ బాగుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసుకున్నావు కదా, బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ అనమాట, చూసుకున్నావు కదా, అది బాగుంది. కానీ తీరా నువ్వు ఇంటికి తెచ్చుకునేసరికి అర్థమైంది తెచ్చింది పందిరన్న సంగతి, నువ్వు కోపరం చేసేది పందితోననే సంగతి. ఇప్పుడు ఎవడు చేశాడు? నువ్వు చేసుకుందే కదా. కనుక చేసుకున్నోడికి చేసుకున్నంత, కనుక అనుభవించు రాజా. నువ్వు వదిలేస్తానంటే కుదరదు రాజా. ఇప్పుడు దేవుడు ఊరుకోడు, దేవుడు అస్సలు ఊరుకోడు. ఏయ్ తాళి కట్టావు, ప్రమాణం చేసావు, ఇంకా నీ పని అయిపోయినట్టే. ఇంకా నువ్వు వెనకడుగు వేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఊరుకునేది లేదు. అయ్యా ఎగిరెగిరి అయినా తన్నించుకో అంతే తప్ప విడాకులు మాత్రం ఇవ్వకూడదు. చాలా టార్చర్. అనుభవించు, లేదంటావా ప్రార్థించు. నీకు రెండే ఆప్షన్స్, అనుభవిస్తావా అనుభవించు, లేదంటావా ప్రార్థించు. అంతకు మించి ఇంక ఏమీ నో. ఇది వివేకము లేని సుందర స్త్రీ. నెక్స్ట్ ఇంకొక స్త్రీకి ఇంకొక భార్య, ఇంకొక రకమైనటువంటి భార్య, ఇంకొక క్యారెక్టర్ ఉన్నటువంటి భార్య వచ్చేస్తుంది. 14వ అధ్యాయం అదే మొదటి వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాలు తన చేతులతో తన ఇల్లు తానే ఓడబెరుకుంటుంది అనేసాడు. అంటే 3 రాలు అంటే మూర్ఖురాలు. నువ్వు చెప్పు వినదు, ఏమంటే వాళ్ళ అమ్మ చెప్పని వినదు, వాళ్ళు ఎవరు చెప్పని వినదు, ఇంకా సేవకుడు చెప్పని వినదు, బైబిల్లో ఉందంటే నో పక్కన పెట్టి అంటది అంతే. ఇంకా మూర్ఖురాలు వినదు. మరి ఇదంతా నీకు ఎప్పుడు ఉండాలి? చేసుకునేటప్పుడు ఉండాలి, చేసుకున్న తర్వాత కాదు. కొనేటప్పుడు చైనా ఐటమ్ టైపు. ఒకసారి నువ్వు కొనుక్కొని బయటికి వెళ్ళిపోయాను, పాడైపోతే కంపెనీ వాడికి షాప్ వాడికి సంబంధం అంతే కదా. నాడు ముందే చెప్తాడే చెక్ చేసుకో ఇక్కడ అంటాడు అంతే. ఒక్కసారి ఇక్కడ బ్యాటరీ ఉందా ఛార్జింగ్ ఎక్కుతుంది, బయటకు వెళ్తే సార్ అంటే అన్నావు అనుకో మాకు సంబంధం లేదు పో అంటాడు అంతే. ఇంకా అయిపోయింది. ఏదైనా ఇక్కడ ఉన్నప్పుడే, అంటే ఏదైనా నువ్వు చేసుకునే ముందే ఆలోచించు. చేసుకున్న తర్వాత నువ్వు ఏం చేసినా అయ్యో. దేవుడు ఎన్ని చెప్పాడండి, దేవుడు ఎంత చెప్పాడు బైబిల్లో. ఏమండి ఇది ఏంటనమాట? ఈ భార్య ఏ టైప్ భార్య? ఈవిడ ఏ టైప్ భార్య? 3 రాలైన భార్య. ఫస్ట్ టైప్ ఏంటి? వివేకము లేని భార్య. సెకండ్ టైపు 3 రాలు. థర్డ్ టైప్ చూస్తారా, చాలా వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. 19వ అధ్యాయం అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం, క్షమించండి 21వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథం 21:9. గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలన ముసుగు కప్పుకొని ఉండటం మంచిది. గయ్యాలితో ఇల్లు పెద్దది, చాలా పెద్దది. ఏమండి మాది 2000 SFT అండి అంటాడు. ఎక్కడండి ఉంటున్నారంటే ఒక మూలను ఉంటున్నానండి అంటాడు. ఏమండి అని అంటే ఉండనివ్వదండి అంటాడు. ఎవరు ఆవిడ? మా ఆవిడేనండి. మరి ఉండొచ్చు కదా, తలపోటండి. ఎందుకు? గయ్యాలిది, గయ్యాలి భార్య. ఎవరు తీసుకొచ్చారు? ఎవరు చేయలేదు, నువ్వే వెళ్ళావు ఆనందంగా వెనకబడిపోయి 10 మంది చేత మరలా. నువ్వే తెచ్చుకున్నావు రా, నువ్వే తెచ్చుకున్నావు. వినలేదు కదా ఆ రోజు. నా కళ్ళతో చూడన్నావు. డైలాగ్ ఎలా కూడా చూసాడంటే, నువ్వు మీ కళ్ళతో చూస్తున్నారు, మా కళ్ళతో చూడాలంటాడు ఒకడు ప్రేమలో పడిపోయి. నా కళ్ళతో చూస్తే నీకు మంచి కనపడుతుంది అన్న, మళ్ళీ ఒకసారి చూడు, మరి తీసి నీ కళ్ళు పెట్టుకొని చూస్తాను. అది గయ్యాలిది, అది తెలుసు కదా. బాగుంది కదా, మాట్లాడినవద్దు పాప విన్ని మాట్లాడుతూనే ఉంటుంది. కూర్చో అంటది అంతే. కొంతమంది ఉంటారండి బాబు, ఎంత బాగా ఆపరేట్ చేస్తుంటారంటే, ఏమంటే ఏసీని రిమోట్తో ఆపరేట్ చేసినట్టు, టీవీని రిమోట్తో ఆపరేట్ చేసినట్టు. కొంతమంది భార్యలు భర్తలు చూపులతోనే మనకేం అర్థం కదా, ఆయన కూర్చున్నోడు లేచాడు ఏంటి అనుకుంటాం మనం. నోట్లోంచి మాట కూడా రాలేదు కదా అంటే వెళ్ళిపోయిందండి, వైర్లెస్ సిగ్నల్ అనమాట, సిగ్నల్ వెళ్ళిపోయింది. ఇంత పవరా? గయ్యాలి భార్య తెచ్చుకున్నాడు కదా, పాపం నెమ్మది ఉండదు.
అందుకే చూడండి, అలాంటి వాళ్ళు ఇల్లు ఎంత పెద్దదైనా కానీ పాపం ఇంటికి వెళ్ళినట్టు కాసేపు కూర్చోరా అంటారు. ఎవరు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదరా అంటే, ఇంట్లో కంటే ఇక్కడ కొంచెం నెమ్మదిగా ప్రశాంతంగా. గయ్యాలి భార్య ఏ టైప్ ఇది? ఎన్నో టైపు? మూడో టైపు. అక్కడే ఉంటుంది ఇంకొక ఆవిడ 21 కింద చూడండి. 21 అదే 21లో 19 జగడగుండ అని చెప్తాడు కదండి. అదే 21 అధ్యాయం 19 వచనంలో, ప్రాణము విసికించు జగడగొండు దానితో, ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే ఏ దుబాయ్కో, ఏ కువైట్కో, లేకపోతే ఏ సౌదీకో, ఏ ఖతర్కో, ఏ బహ్రెయిన్కో, లేకపోతే రాజస్థాన్లో ఏ తార్ ఎడారికో, లేకపోతే ఏజెన్సీ ప్రాంతానికో, ఆ కొండలు, ఆ పక్షులు, అడవులు బెటర్, సో బెటర్. ఎందుకు? ఎలాంటిది? ప్రాణము. నిజంగా ఉంటారు కదండి, మీలో కూడా ఉండొచ్చులే. లేరని ఎలా అనుకోవాలి? దయచేసి మనం క్రైస్తవులం కదా, దేవుడు చెప్తున్నాడు కదా అలా ఉండకూడదని. కనుక ఎట్టి పరిస్థితుల్లో పురుషులైనా, స్త్రీలైనా, భార్య అయినా, భర్త అయినా, ఎవరైనా వారిలో ఉన్నటువంటి ఆ లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేసుకోవడానికే ఈ మాటలండి. మళ్ళా చెప్తున్నాను, భర్తలుగా ఇంకా భార్య అలా ఉంది అని అంటే, మళ్ళా చెప్తున్నాను, భార్య అలా ఉందనంటే మార్చుకోవడానికి ఇది వస్తువు కాదు. నీకు అర్థమైందా? మార్చుకోవడానికి వస్తువా? మార్చుకోవడానికి ఇదేనా ఏమండి, ఇదేనా మొబైల్ లాంటిది అనుకుంటున్నా? మార్చుకోవడానికి ఇది ఏమైనా ఇల్లా? మార్చుకోవడానికి ఏంటిది? బట్టలు కాదు కదా, లైఫ్ ఇది. లైఫ్ మార్చుకునే ఛాన్స్ నీకు ఇక లేదు. అందుకే ఆలోచించు. ఇప్పుడు ఏం చేయాలి ప్రభువా? ఇది వివేకం లేనిది, ఇది వచ్చేసి మూడురాలు, ఇది వచ్చేసి గయ్యాలిది, జగడగుండేది, ప్రాణాన్ని విసిగించేస్తుంది, ప్రాణాన్ని తోడేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, నిద్ర లేకుండా చేస్తుంది, చచ్చిపోవాలన్నంత అనిపిస్తుంది. ఏం చేయమంటావు? విడాకులు మాత్రం ఇవ్వకు రోయ్ అన్నాడు. మరి ఏం చేయాలి? భరించురా అన్నాడు. లేదంటే ప్రార్థన చేయంతే, అంతకు మించి వేరే ఆప్షన్ దేవుడు బైబిల్లో పెట్టలేదు. ఎందుకంటే ఇది నువ్వు చేసుకుంది కదా. వివాహము అన్ని విషయంలో ఘనమైనది, అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది అని దేవుడు అంతగా చెబితే, గుణవతి అయినటువంటి భార్య అని, నెనరు కలిగినటువంటిదిగా ఉండాలి అని చెప్పి, యోగ్యురాలుగా ఉండాలని, సుబుద్ధి కలిగినదిగా ఉండాలి అని, పరిశుద్ధమైనదిగా ఉండాలని, జ్ఞానవంతురాలుగా ఉండాలి అని ఇన్ని చెబితే, ఇవన్నీ పక్కన పెట్టి ఏం చూసావురా నువ్వు? వెళ్ళావు? ఏం చూసి వెళ్ళావు? ఏం చూసి తెచ్చుకున్నావు? ఏం ఆశించి చేసుకున్నావు? కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇక నీ భార్యను నువ్వు వదిలిపెడతానంటే కుదరదు. మార్చుకో, నువ్వు మార్చుకోవాలి, తప్పదు. నీ ప్రేమను చూపించు, నీ ఓర్పును చూపించు, నీ సహనాన్ని చూపించు. లేదా నీ భార్య పక్షాన నువ్వు దేవుడికి ఉపవాస ప్రార్థనలు చేయి, కన్నీటి ప్రార్థన చేయి, తప్పదు. అంతే, చేయి, ఉపవాస ప్రార్థన చేయి నీ భార్య కోసం. మార్చమని దేవుణ్ణి కన్నీటి ప్రార్థన చేయి, మోకాళ్ళ వేసి ప్రార్థన చేయి. ప్రార్థన చేయటం తప్ప? భార్య కోసం చేయి ప్రార్థన. ఒకానొక సమయంలో ఇస్సాకు రెబెకా కోసం ప్రార్థన చేశాడు, తెలుసా? ఇస్సాకు రెబెకా కోసం ప్రార్థన చేశాడు. తప్పేం కాదు. అలానే ఎందుకు భార్యను సన్మానించాలి అన్నప్పుడు, భార్య చేసే త్యాగం, భార్య పడుతున్న శ్రమ చాలా గొప్పది. ఒకానొక సమయంలో అబ్రహాము శారాల విషయం మనం ఆలోచిస్తున్నప్పుడు, దేవుడు అబ్రహామును కదా పిలిచాడు, అబ్రహామును కదా రమ్మన్నాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం ఒక్కడే వచ్చాడు, శారా కూడా వచ్చేసిందా? అప్పుడు శారమ్మ ఏమనాలి? నేను పిలిచాను, నువ్వు వెళ్ళిపోయిన ఆయన నా వల్ల కాదనాలి. పిలిచింది నీకు కదా, ప్రత్యక్షమైంది నీకు, చెప్పింది నీకు. ఎక్కడికో ఈ విషయం ఏం చెప్పనా, ఎక్కడికి వెళ్ళవలనో అది తెలియకనే బయలుదేరిపోయాడట. అప్పుడు అబ్రహాం గారు, అమ్మ అన్ని సర్దేసుకు వెళ్ళిపోదాం అనేసరికి భార్య శారా వచ్చి అడుగుండొచ్చు, ఏమండి ఎక్కడికండి అని అంటే, ఏమో నాకు తెలియదు అన్నాడు అనుకోండి. పాప శారా ఏమన్నా చెప్పండి. అప్పుడు అమ్మ, ఇదేంటండి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా కానీ సర్దుకోమంటున్నారు ఏంటండి? ఇక్కడ అమ్మ నాన్నను వదిలేయాలా? ఇటు తోడబుట్టిన వాళ్ళు వదిలేయాలా? ఏమన్నా ఇల్లు వదిలేయాలా? ఊరు వదిలేయాలా? మా బంధువులు వదిలేయాలా? అందరిని వదిలేసి నీతో పాటు వచ్చేయాలా నేను అని మాట్లాడిందా?
మాట్లాడలేదు. మీరు ఎక్కడికి వెళ్ళిపోతే నేను అక్కడికి వచ్చేస్తాను, మీ వెనక నేను అని శారా భర్తను గౌరవించి, భర్తకు లోబడి, భర్తకు విధేయత చూపించి, భర్త వెనకాల ఎన్ని వదిలేసింది ఒకసారి ఆలోచన. ఎన్నిటిని వదులుకొని వచ్చేసింది. ఆ రోజు శారా ఒక్కతేనా వదులుకొని వచ్చేసింది? ఈరోజు మన భార్యలు వారు వదులుకోలేదా? వారు ఎలా పెరిగారు ఇంటి దగ్గర? కానీ ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చేసిందో, ఎప్పుడైతే నువ్వు నా భర్త అని అనుకుందో, ఎప్పుడైతే తలదించి తాళి కట్టించుకుందో, నీవే భర్తవని, నీవే సర్వస్వమని, నీవే తన ప్రాణం అనుకొని నీ ముందుకు వచ్చి నిలవబడి తలదించుకొని తాళి కట్టించుకున్నది మొదలు ఇక తన కన్నవారిని మర్చిపోయిందే, తోడబుట్టిన వారిని మర్చిపోయిందే, తన ఇంటి వారిని వదిలేసిందే, తనతో కలిసి తిరిగిన వారిని వదిలేసింది, తన ఇల్లు వదిలేసింది, ఊరు వదిలేసింది, సమస్తాన్ని వదిలేసింది. నీతో పాటు నీ ఇంటికి వచ్చింది. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వచ్చేస్తుంది. నీకు సేవ చేస్తుంది, పుట్టిన పిల్లలకు సేవ చేస్తుంది. మరి కొంతమంది స్త్రీలు ఉంటారు నిజంగా మొక్కాలి, నిజంగా అత్తమామలను కూడా దగ్గర పెట్టుకొని కన్నవారిలా చూసే, ప్రేమించే, పోషించే అలాంటి కోడళ్ళను చూస్తున్నప్పుడు నిజంగా మనసు కరిగిపోతుంది, మనసు పులకించిపోతుంటుందండి. ఇంత త్యాగం చేస్తుంది నీ భార్య. సన్మానించవా? అవమానపరుస్తావా? సన్మానించవా? సంతోషపెట్టవా? తనను ఎంత సంతోషపోయి, ఎంత శ్రమ. నువ్వు లేచేటప్పటికి నీకోసం అన్ని సిద్ధం చేసి పెడుతుంది. మరలా రాత్రి అందరికంటే ఆఖరున తలుపులన్నీ వేసేసి, అన్నీ సర్దేసి, మరలా ఉదయానికి మరలా అన్నీ కూడా రాత్రి సిద్ధం చేసుకొని పడుకుంటుంది. మళ్ళా నువ్వు లేచేటప్పటికి మళ్ళీ లేచి ఏంటి నీకోసం చేయాలి, పిల్లల కోసం చేయాలి, ఇంటి కోసం చేయాలి, నీ తల్లిదండ్రుల కోసం చేయాలి. ఏంటి మిషనా? మనిషి అవయవాలు ఎంతగా అరిగిపోతున్నాయి. తన ఇంట్లో బాగున్నా బాగోలేకపోయినా, కడుపులో బాధ అయినా, నొప్పి అయినా, తలలో ప్రాబ్లం అయినా, ఎన్నున్నా అయ్యో ఆయన లేస్తాడు, డ్యూటీకి వెళ్ళిపోవాలి, పిల్లలు లేస్తారు, స్కూల్కి వెళ్ళిపోతారు, అయ్యో అత్తమామలు వృద్ధాప్యంలో ఉన్నారు, ఎవరిని బాధ పెట్టకూడదు అని తను ఎంత బాధపడుతున్నా, తను ఏ పరిస్థితుల్లో ఉన్నా తను చేస్తున్న త్యాగం చిన్నదా? అన్నిటికన్నా పిల్లల కనే విషయంలో నవమాసాలు మోస్తుంది. చూసావా ఎన్ని బాధలు, ఎన్ని బాధలు. నువ్వు పట్టుకొని చూడు, ఒక వస్తువు ఒక గంట సేపు తల మీద పెట్టుకొని చూడు. అలాంటిది కడుపులో మోస్తుంది. చూసావా బిడ్డను 9 నెలలు. పడుకున్నా కానీ కొన్ని సందర్భాలలో నిద్ర పట్టదు. ఏమండి ఆ ఫ్రీగా పడుకోవడానికి లేదు. లోపల ఉన్న బిడ్డ తిరుగుతున్నప్పుడు, కదులుతున్నప్పుడు ఆ సమయంలో నిద్ర పట్టక మళ్ళీ లేచి మళ్ళీ తన పని. కనీసం అప్పుడైనా కానీ ఒక భర్తకి ఏదైనా సహాయం చేయాలని ఆలోచన ఉందా? కనీసం అప్పుడైనా. ఆ తర్వాత బిడ్డని కనే విషయంలో రక్తం చిందిస్తుంది. చూసావా ఆపరేషన్ అంటున్నాం కనుక చెప్తున్నాను, ఈరోజు రక్తం చిందిస్తుంది. అలా నార్మల్గా రక్తం చిందించాల్సిందే. రక్తం చిందించితే తప్ప బిడ్డ బయటికి రాడు. అలా రక్తం చిందించి నవమాసాలు మోసి బిడ్డని నీ చేతులు పెడితే స్కూల్కి వెళ్ళిపోయి నా కొడుకు నా పేరు రాసాయి అంటావు నువ్వు. బా చూడు ఆ రైట్, చూడు ఆ ధైర్యం, చూడు నీకు ఇలా వచ్చిందా? నీ ఇంటి పేరు, నీ వంశం అంటావు. మరలా మోసింది, రక్తం చిందించింది తను. కనీసం బిడ్డను కన్న తర్వాతనైనా కానీ బిడ్డ విషయంలో కానీ భార్య విషయంలో కానీ కనీసం అంటే ఏమైనా సహాయం చేస్తున్నారా ఇంట్లో? కనీసం. చాలామంది పురుషులు నిజంగా చాలామంది స్త్రీలు చెప్పుకొని ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు మా దగ్గర. చాలామంది. విషయం ఏంటంటే మళ్ళీ వాళ్ళంతా కూడా సంఘంలో చాలా పెద్ద పెద్ద పేరు మోసిన వాళ్ళు మళ్ళీ మన సంఘాలలో. కానీ కనీసం భార్యకు సహాయం చేయరు. కనీసం భార్యకు ఈ పరిస్థితుల్లో కూడా ఏంటి బిడ్డను కని బాలింతగా ఉన్న సమయంలో కూడా శక్తి అంతా పోగొట్టుకుంటుంది బిడ్డను కనటంతో. ఆ సమయంలో కూడా భార్య గురించి ఆలోచించారా? ఆ సమయంలో కూడా భార్యకి సాయం చేయాలన్న మనసు నీకు రావటం లేదు అని అంటే ఎంత వాక్యం వింటే ఏంటి, నువ్వు ఎంత ఇస్తే ఏంటి, ఎంత చేస్తే ఏంటయ్యా, ఇంట్లో నీ భార్యని విషయంలో దుఃఖపడుతుంది. ఒక్కసారి ఆలోచించు. చాలా షేమ్ అండి అది. నిజంగా భర్తలుగా చాలా సిగ్గుపడవలసినటువంటి విషయం అది. అలానే భర్తలుగా, చివరిగా చెప్తాను, భర్తలుగా భార్యల విషయంలో దేవుడు చెప్పిన మరొక కఠినమైనటువంటి విషయం ఏంటి చెప్పమంటారా? వారిని కనీసం బాధ పెట్టే రైట్ కూడా పురుషులకు ఇవ్వలేదు బైబిల్లో ఉన్నమాట. కొలసీ పత్రిక 3వ అధ్యాయం చివరిగా ముగించుకుందాంలేండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం
20వ వచనం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనములో మాట్లాడుతూ ఆయన చూడండి, అందరి గురించి మాట్లాడుతుంటాడు. అందులో మరి ముఖ్యంగా భార్యల విషయంలో భర్తల యొక్క బాధ్యతను ఆయన జ్ఞాపకం చేస్తూ, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? నిష్ఠూర పెట్టకండి అని అంటే వారి 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 విషయంలో వారితో మీరు రూడ్గా ఏమంటారు, ఇంకా హార్ష్గా వాళ్ళతో మీరు మాట్లాడకూడదు అని మాట్లాడుతున్నాడు. అంటే కఠినంగా మాట్లాడకండి, కఠినంగా మాట్లాడకండి. లేదంటే ఇంకా కఠినంగా అనడం కంటే కోపంగా మాట్లాడకండి వాళ్ళ విషయంలో, వద్దు. ఎందుకంటే బలహీనమైనటువంటి మనసు వాళ్ళది. నిష్ఠూర పెట్టకండి అన్నాడు. కానీ చాలామంది బూతులు తిట్టే వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసండి. మన దగ్గర బూతులు, భార్యలను బూతులు తిడతాడు, బైబిల్ చదువుతాడండి. ఏంట్రా, ఏంటి ప్రేమ నాది? ఏమనుకుంటున్నావు? భార్య అంటే పని మనిషి అనుకుంటున్నావా? ఏంటి, మార్కెట్లో దొరికిన ఒక వస్తువు అనుకుంటున్నావా? సంతలో కూడా పశువు అనుకుంటున్నావా? తప్పది. చాలామంది తిట్టే వాళ్ళు ఉన్నారు. ఇంకో కొంతమంది ఉన్నారండి, చెయ్యి చేసుకుని కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా? భార్యలను కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మన వాళ్ళే ఫోన్ చేసి నాతో చెబుతున్నప్పుడు ఏంటి నిజమా ఇది నమ్మలేకపోతుంటాను. కొడుతున్నారు. నిష్ఠూర పెట్టొద్దని అంటే మాటే అనొద్దు అని చెబితే కొట్టడానికి నీకు చేతులు ఎలా వస్తున్నాయి? అసలు నీకు ఎవడిచ్చాడు నీకు ఆ రైట్? బైబిల్? నో, బైబిల్ చెప్పలేదు అలా. సన్మానించమని చెబితే నువ్వు దూషిస్తున్నావు, సన్మానించమని చెబితే నువ్వు బూతులు మాట్లాడతావా? సన్మానించమని చెబితే చేయి చేసుకుంటావా, కొడతావా, శిక్షిస్తావా నీ భార్యను? ఎక్కడిది నీకు? బైబిల్ చెప్పలేదు అలా, దేవుడు చెప్పలేదు. అంటే బైబిల్లో దేవుడు చెప్పిన మాటలకు నువ్వు భిన్నంగా ప్రవర్తిస్తున్నావు, నీకుంటుంది దేవుడి దగ్గర నుంచి నీకు శిక్ష. ఎందుకంటే బైబిల్ దేవునికి వ్యతిరేకంగా మారిపోతున్నావు నువ్వు, నీకు తెలియకుండానే. నిష్ఠూర పెట్టద్దు. అదే సమయంలో భర్తలుగా మీరు ఎంత బాధ్యత కలిగి ఉండాలో తెలుసా? ఎక్కడికైనా దేవుని కార్యక్రమాల విషయంలో నీ భార్యను వెంట పెట్టుకుని నువ్వు రావాలి. చాలామంది చేసే తప్పేంటంటే వీళ్ళు రారు, నువ్వు వెళ్ళంటారు. తప్పది. అబ్రహాము గారు ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ వెనకాల ఎవరు వచ్చేసారు? శారా. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి రిబకాను వెంట పెట్టుకుని వెళ్ళాడు. మనకు సమూయేలును కన్నటువంటి తల్లి ఏమండి ఆ హన్నా. ఆ ఎల్కానా గురించి మనకు తెలుసు. ఎల్కానైనా ఎలిమెలేకు, క్షమించండి, ఎల్కానా రైట్, ఎల్కానా క్షమించండి. ఆ ఎల్కానా హన్నాతో పాటు కలిసి దేవాలయానికి వెళ్ళాడు, తెలుసు కదా. అదే సమయంలో ఒక అకుల ప్రిస్కిలాని వెంట పెట్టుకుని తిరిగాడు. ఒక యోసేపు మరియతో పాటు వెళ్ళేవాడు దేవాలయానికి. మరి ఈరోజు నువ్వే రావు. ఇక నువ్వు రానప్పుడు నీ భార్య ఎలా వస్తుంది సంఘానికి? నువ్వు రానప్పుడు ఆరాధనకు నీ భార్య, నీ పిల్లలు ఎలా వస్తారు? కనుక నీ భార్య భక్తి కలిగిందిగా ఉండాలి, నీ పిల్లలు దేవుళ్ళు ఎదగాలి అనుకుంటే ఇదిగో ఆదివారపు ఆరాధన, దేవుని కార్యక్రమాల ఏదైనా ఆ కార్యక్రమాలకు నువ్వు వెళుతూ నీతో పాటు నీ భార్యను, పిల్లలను సకుటుంబంగా, కుటుంబ సమేతంగా కార్యక్రమాలలో నువ్వు ఉన్నప్పుడే ఆమెను సన్మానించినట్లు. ఎందుకు? భౌతిక అవసరాలు తీర్చాలి, ఆత్మీయ అవసరాలు కూడా తీర్చాలి. చాలామంది నీకు కావాల్సింది పడేశాను కదా, నోరు మూసుకోండి ఇంట్లో అనేవాళ్ళు లేరా? నీకు కావాలి రేషన్ పడేశాను కదా, నీ బట్టలు పడేశాను కదా, నీకు తిని పడేశాను కదా, నేను బహుమానం ఎంతో కొంత చేతి ఖర్చు కూడా ఇచ్చేసాను కదా, సైలెంట్గా ఇంట్లో పడి ఉండాలా అనేవాళ్ళు ఉంటారండి. నో, అది కాదు. వారి శారీరక అవసరాలు, భౌతిక అవసరాలు తీర్చడం ఎంత ముఖ్యమో ఆత్మీయ అవసరాలు తీర్చడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే జీవమను కృపావరములో మీ స్త్రీలు, మీ భార్యలు కూడా వారు మీతో పాలివారు. వాళ్ళేం తక్కువ కాదు, నీతో ఈక్వల్ వాళ్ళు కూడా, సమానం వాళ్ళు కూడా. జాగ్రత్త. భార్యలను సన్మానించండి, వారిని సంతోషపెట్టండి. వారిని దుఃఖ పెడితే, మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో ఏ స్త్రీ అప్పుడప్పుడు ఏమన్నా లోకంలో ఒక మంచి మాట అంటారండి, ఇంట్లో ఆడబిడ్డ కన్నీళ్ళు ఇంటికి మంచిది కాదు అని. లోకంలో ఒక మంచి సామెత చెప్తుంటారు, ఇంట్లో ఆడబిడ్డ కన్నీళ్ళు రాల్చితే అది ఇంటికి మంచిది కాదు. లోకంలో ఒక సామెత. మళ్ళా చెప్తున్నాను,
నీ భార్య నీ విషయంలో దుఃఖపడుతుంది, నీ భార్య నీ విషయంలో కన్నీళ్లు పెట్టుకుంటుంది అంటే అది భర్తగా నీకు మంచిది కాదు, నీ ఫ్యామిలీకి మంచిది కాదు, అసలు నీ కుటుంబానికే మంచిది కాదు. కనుక ఒక్కసారి ఆలోచించండి. భర్తలుగా మీ భార్యలను ప్రేమించండి, భర్తలుగా మీ భార్యలను సన్మానించండి. ఈ మాటలు విన్న ఈ క్షణం నుంచైనా మీ భార్యల మీద ప్రేమను పెంచుకోండి. దయచేసి వారిని బాధ పెట్టే మాటలు, వారి మనసును గాయపరిచే మాటలు, వారిని హేళన చేసే మాటలు, వారి మీద అసలు మాటలే వద్దు అని అంటే చేతల వరకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? తప్పది. కనుక వాళ్ళు చేసిన త్యాగం చాలా గొప్పది. స్త్రీలుగా భార్యలుగా వారు చేస్తున్న త్యాగం గురించి మాట్లాడుతూ వెళ్ళిపోతే కొన్ని రోజులు మాట్లాడవచ్చు. ఎంత ఎంత త్యాగం, ఎంత శారీరకంగా మానసికంగా స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళు నీకోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం. అలా అని స్త్రీలుగా నిజంగా పురుషుడు మంచి ఉత్తమమైన ఇల్లాలు, మంచి లక్షణాలు కలిగిన స్త్రీగా మీరు మారాలి. అలాంటి లక్షణాలు కలిగిన స్త్రీ భర్త ఎంత చెడ్డవాడైనా కానీ కడుపులో పెట్టుకుంటుంది తప్ప భర్తను రోడ్డున పడేయదు. కొంతమంది ఉంటారండి, చిన్న చిన్న వాటికే భర్తను పరువు తీసేవాళ్ళు ఉంటారు, వద్దు. మీరు ఉత్తమమైనటువంటి భార్యలుగా, ఉత్తమమైన ఇల్లాలుగా మీరు ఉండాలి అని అంటే భర్త వాడు ఎలాంటి వాడైనా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. కడుపులో పెట్టుకోండి తప్ప బయట పెడితే నీ భర్త పరువైపోతుంది. కనుక ఇవన్నీ దేవుడు బైబిల్లో రాయించిన మాటలు ఎక్కడున్నాయి? ఇలాంటి మంచి మాటలు చెప్పినందుకు, అంటే భార్యను సన్మానించమన్నందుకు, గౌరవించమన్నందుకు, కంటికి రెప్పలా కాపాడుకోమన్నందుకు, సంరక్షించుకోమన్నందుకు, ప్రేమించమన్నందుకు, నీ దేహం ఏకదేహం, నీ దేహాన్ని నువ్వు గాయపరుచుకో కదా. అటువంటిప్పుడు నీ భార్య నీ దేహం అయినప్పుడు నీ భార్యను ఎలా గాయపరుస్తున్నావు? నీ భార్యను గాయపరుస్తున్నావు, నిన్ను నువ్వు గాయపరుచుకుంటున్నావు అంటే నేమంటే తెలుసా? పిచ్చోడు అంటారు. నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు, ఎర్రగడ్డలో ఉండాలంటారు. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు గాయపరుచుకుంటారు. ఎవడు కూడా తన శరీరాన్ని గోడకేసి కొట్టుకుంటాడు, తల గోడకేసి కొట్టుకోడే. ఎవడు కూడా తన కత్తులతో తన శరీరాన్ని పొడుచుకోడే. అలా చేసుకుంటున్నాడు అంటే పిచ్చోడు. నీ భార్య నీ దేహం అయినప్పుడు, నీ భార్య నీ శరీరం అయినప్పుడు, నీ భార్యను నువ్వు గాయపరుస్తున్నావు అని అంటే నువ్వు పిచ్చోడుగా మారితేనే ఆ పని చేయగలవు. నువ్వు మ్యాడ్, యువర్ మెంటల్ ఫెలో, అందుకే నువ్వు అలా చేస్తున్నావు. వద్దు, అది మంచిది కాదు. దయచేసి ఈ మాటలు విన్న తర్వాతనైనా దేవుడు భార్యలను సన్మానించండి అని అన్నాడు అని అంటే ఎవరికీ చెప్పలేదు. ఎందరో భార్యలు సన్మానించిన వాళ్ళు. ఏమండి, అబ్రహాము భార్యను సన్మానించాడండి, ఇస్సాకు భార్యను సన్మానించాడు, యాకోబు రాహేలును సన్మానించాడు తెలుసా. అలానే ఒకానొక సందర్భంలో యాకోబు రాహేలు మీద కోపడ్డాడు. ఎందుకంటే తన తండ్రి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు పనికిమాల తీసుకొచ్చేసి దాచేసుకుంది. కోపపడ్డాడు, కానీ కోపపడ్డాడు కానీ పాపం చేయలేదు. కోపడ్డాడు యాకోబు, కానీ రాహేలు విషయంలో పాపమైతే చేయలేదు. కనుక దయచేసి ఆలోచించండి. మంచి దంపతులుగా, మంచి భార్యాభర్తలుగా మీ కుటుంబాన్ని చక్కగా మీరు కట్టుకోవాలి. ఇంట్లో స్త్రీ కన్నీళ్ళు పెట్టుకోవటం, స్త్రీ దుఃఖపడటం, స్త్రీ బాధపడటం అది కుటుంబానికి మంచిది కాదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు. ఇప్పటి వరకు మీ పిల్లలతో పంచుకున్న ప్రతి మాట అది లేఖనానుసారమైనదిగా మీ పిల్లలు ఎరిగి గ్రహించి వారి జీవితాలలో తండ్రి పాటించినట్లు కృప చేయమని కోరుతున్నాను. భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమం మీ పిల్లలను పురికొల్పేదిగా ఉండాలి, మీకు దగ్గర చేసేదిగా, వారిని ఆత్మీయ జీవితంలో నిలబెట్టేదిగా ఉండాలన్నదే మా ఆశ. మరి ఇంత గొప్పదైన ఈ కార్యక్రమానికి మీ కుమారులు మరి రత్నం గారు వారు పడుతున్న ప్రయాస గొప్పది కనుక వారికి తోడుగా ఉండండి. వారి ప్రయాస వ్యర్థం కాక వారి ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని ప్రసాదించండి. జంట నగరాలలో ఉన్నటువంటి కళాశాలలు, ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, సత్యానికి సహకారులుగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, భవిష్యత్తులో మరలా మేమంతా కూడా కలుసుకొని మీ జ్ఞానంతో మేమంతా ఆనందించి పర్యంతం మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచమని, తిరిగి రేపటి నుంచి జరగనైనటువంటి సభల గురించి కూడా ప్రార్థిస్తూ మీకు మహిమకరంగా జరిగించమని క్రీస్తున్నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.